Hi friends, welcome back to my channel. I am Gayatri, dietitian. ఈ వీడియో హై ప్రోటీన్స్ అండ్ లో ఫ్యాట్స్తో చూడటానికి కాదు తినడానికి కూడా చాలా కమ్మగా ఉంటుంది. స్టమక్ ఫిల్లింగ్గా ఉండే వెయిట్ లాస్ పోహా రెసిపీ షేర్ చేయబోతున్నాను. ముందుగా ప్యాన్ వెలిగించి దాంట్లో 5 ml ఆయిల్ పోస్తున్నాను. చాలా జాగ్రత్తగా మెజర్మెంట్స్ చేసుకోవాలి. చాలామంది సేమ్ ఇలాగే చేసుకుని తిన్నామని ఎక్కువ ఆయిల్ వేసేసుకుంటూ ఉంటారు. ఎక్కువ ఆయిల్ వేసుకుంటే మీకు క్యాలరీస్ చాలా పెరుగుతాయి. నేను ఇక్కడ 2 personsకి 5 ml ఆయిల్ తీసుకున్నాను. దీంట్లో కూడా చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఆయిల్ మెజర్మెంట్స్ మీరు తప్పకుండా జాగ్రత్తగా తీసుకోవాలి. సో ఇక్కడ 5 ml ఆయిల్ తీసుకుంటే దీంట్లో వచ్చేసి మీకు అరౌండ్ 45 క్యాలరీస్ మీకు వస్తుందన్నమాట. సో జాగ్రత్తగా చూసి ఆయిల్ మెజర్మెంట్ చేసుకోండి. దీంట్లో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. సో ఇవి కొంచెం చిటపటలాడేటట్టు వేయించుకోవాలి. తప్పకుండా ఆయిల్ని మనం కన్సిడర్ చేయాలి. తక్కువ ఆయిలే తీసుకోండి. ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి వంట చేయడానికి ట్రై చేయండి. సో దట్ ఇది ఎక్కువ ట్రాన్స్ ఫ్యాట్ కన్వర్ట్ కాకుండా ఉంటుంది. తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. చాలామందిని కరివేపాకు తీసేసి తింటూ ఉంటారు. అలా కాదు, వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది కరివేపాకు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. తప్పకుండా దీన్ని ఉప్మాతో పాటు తినడానికి ట్రై చేయండి. తర్వాత దీంట్లో పసుపు కూడా వేసుకుంటున్నాను. పసుపులో కూడా మంచి యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇది బరువు తగ్గించడంలో కూడా చాలా సహాయపడుతుంది. తప్పకుండా ప్రతి ఐటెంలో మనం ఒక 4 మనుషులు చేసుకుంటే 4 చిటికెళ్ళు ప్రతి ఐటెంలో వేసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత దీంట్లో విటమిన్ సి కోసం పచ్చిమిర్చి యూస్ చేస్తున్నాను. ఎండుమిర్చి కంటే కారం కంటే కూడా పచ్చిమిర్చి చాలా మంచిది. విటమిన్ సి మన బాడీకి డైలీ కావాలి కాబట్టి ఇలా పచ్చిమిర్చి తినటం వల్ల అది మన బాడీకి కూడా అందుతుంది. ఇది కొంచెం దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఒక 2 ఆనియన్స్, 2 మనుషులకు చేస్తున్నాను నేను ఇక్కడ వెయిట్ లాస్ ఉప్మా. సో 2 ఆనియన్స్ వేసుకుంటున్నాను. లైట్గా ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 minutes ఇది లిడ్ పెట్టి మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నట్లయితే స్లోగా దాంట్లో నుంచి వాటర్ బయటకు వచ్చి ఇది కుక్ అయిపోతుంది. సో ఒక 2 minutes తర్వాత దీన్ని లైట్గా ఫ్రై చేసేసుకొని దీంట్లో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బీన్స్ వేసుకుందాం. బీన్స్ కూడా చాలా మంచిది. ఇది మనకి మంచి వెజిటేబుల్స్ దేంట్లో అయినా వేసుకోవచ్చు కదా, దాంట్లో బీన్స్ చాలా బాగా ఉంటుంది. అన్నిట్లోకి మనం మల్టిపుల్గా యూస్ చేసుకోవచ్చు. ముందే కట్ చేసుకుని ఇలా సన్నగా మీరు రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకున్నట్లయితే ప్రతి దాంట్లో ఒక 2 to 3 tablespoons వేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 tablespoons వేసాను బీన్స్. తర్వాత 2 tablespoons క్యారెట్ తురుము వేసుకుంటున్నాను. సో ఇది కూడా బీటా కెరోటిన్ ఉంటుంది, చాలా మంచిది. వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవటం వల్లనే ఇది వెయిట్ లాస్ వెజిటేబుల్ పోహా అయింది. సో తప్పకుండా దీంట్లో చూపించిన ఐటమ్స్ తప్పకుండా వేసుకోండి. ఇంకా మీరు క్యాప్సికమ్ ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ బీన్స్ అనేది టేస్ట్కి తగ్గట్టుగా ఉంటుంది. 1 tablespoon తురుముకున్న పన్నీర్ వేసుకోవాలి. పన్నీర్లో కూడా చాలా రకాలు ఉంటాయి. మనం రెగ్యులర్గా పాలతో చేసే పన్నీర్లో కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్ ఉన్నా కూడా. సో దాంతోపాటు మీరు టోఫు అంటే సోయాబీన్కి సంబంధించిన పన్నీర్ మీరు యూస్ చేస్తే ఫ్యాట్ కూడా చాలా బాగా తగ్గుతుంది. సో ఇక్కడ టోఫు 1 tablespoon వేసుకున్నాను. సో లో ఫ్యాట్ ఉంటుందన్నమాట. ఇది హై ప్రోటీన్ వాల్యూ ఉంటుంది. ఇప్పుడు కొంచెం రుచికి తగ్గట్టు ఉప్పు, కారం, గరం మసాలా నేను యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే గరం మసాలా వేసుకోవచ్చు, లేదా ఇది స్కిప్ చేయొచ్చు. మొత్తం కూడా నీట్గా ఒకసారి కలుపుకొని వెజిటేబుల్స్ అన్నీ ఉడకటానికి 1/2 glass వాటర్ పోస్తున్నాను నేను ఇందులో. సో దట్ ఇవి కంప్లీట్గా ఉడికిపోతాయి పచ్చివాసన లేకుండా. 5 to 10 minutes వీటి మీద మూత పెట్టేసి దీన్ని మగ్గనివ్వాలి. సో మధ్య మధ్యలో కలుపుకుంటే ఎక్కడ అన్ని వైపులా వెజిటేబుల్స్ ఉడికిపోతాయి నీట్గా. సో దీన్ని మగ్గనిద్దాం. ఈ ఉడికేలోపు మనం ఈలోపు పోహా అన్నాం కదా, అంటే మనం అటుకులు తీసుకోవాలి. అటుకుల్లో కూడా ఇది బ్రౌన్ రైస్తో చేసిన అటుకులు. దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది, త్వరగా ఆకలి కూడా వేయదు, వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఎక్కడ సూపర్ మార్కెట్లోనే దొరుకుతాయి. మీకు ఆన్లైన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. దీన్ని ఊరికే ఒకసారి కడిగి పెట్టుకోవాలన్నమాట. కొంచెం వాటర్ పోసాను, ఇది బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. కడిగిన తర్వాత మళ్ళీ దీంట్లో వాటర్ పోయాలి. మరీ ఎక్కువ వాటర్ పోయొద్దు, జస్ట్ మునిగేదాకా పోయండి. సో దట్ ఇవంతా పీల్చుకుని పొడి పొడిగా అటుకులు అవుతాయన్నమాట. సో
ఈ విధంగా అటుకుల్ని పక్కన పెట్టుకోవాలి. పొడి పొడిగా మనకి కావాలన్నమాట అటుకులు. జనరల్గా అటుకులు ఉప్మా పోహా అంటే మనం అటుకులు వాడతాము. దీంట్లో ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. అది మనకి ఓట్స్, రోల్డ్ ఓట్స్ అంటారు వీటిని. విడిగా మార్కెట్లో దొరికే పొడి ఓట్స్ కాదు ఇవి. మనకి బియ్యం ఎలా దొరుకుతుందో అలాగే ఓట్స్ కూడా రా ఐటమ్ దొరుకుతుందన్నమాట. రోల్డ్ ఓట్స్ అంటారు వీటిని. వీటిల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, మనకి లో ఫ్యాట్ ఉంటుంది. సో దీన్ని 1 టేబుల్ స్పూన్ టు 2 టేబుల్ స్పూన్, ఒక మనిషికి 1 టేబుల్ స్పూన్, ఇద్దరికి క్వాంటిటీ చేస్తున్నానంటే 2 టేబుల్ స్పూన్ ఇక్కడ లైట్గా గ్రైండ్ చేశాను. మీరు కావాలంటే ఇవి విడిగా పౌడర్ ఫ్రై చేసేసుకుని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవచ్చు. ఈజీగా పచ్చివాసన లేకుండా ఉడికిపోతుంది. లేదు అంటే మామూలుగా కూడా మీరు అప్పటికప్పుడు పౌడర్ చేసేసి దీంట్లో వేయచ్చు. మరీ మెత్తగా కాదు, కొంచెం బరకగా వేసినట్లయితే టేస్ట్ బాగుంటుంది. ఇంకా కొంచెం వాటర్ ఉండగానే పౌడర్ వేసి ఒక 2 to 5 minutes దీన్ని మగ్గనివ్వాలి. సో కంప్లీట్గా ఇది ఉడికిపోయింది చూడొచ్చు. వెజిటేబుల్స్ ఓట్స్ కూడా దీంట్లో ఉడికిపోయాయి. సో ఇప్పుడు చూసినట్లయితే ఆల్రెడీ తడిపి పెట్టుకున్న అటుకులు ఎంత పొడి పొడిగా వచ్చాయో మీరు చూడొచ్చు. సో ఎక్కువ వాటర్ లేకుండా పొడి పొడిగా అయ్యేటట్టు చూసుకోవాలి మనం. ఆల్రెడీ మళ్ళీ నెక్స్ట్ వెయిట్ చేస్తాం కాబట్టి ఇందులో. సో ఇలా పొడి పొడిగా ఉన్న అటుకుల్ని ఇందులో వేసేసుకొని లైట్గా కలుపుకోవాలి. ఒకవేళ మీ దగ్గర పచ్చి బఠానీ ఉన్నట్లయితే ముందుగానే ఉడకపెట్టుకుని దీంట్లో వేసుకోవచ్చు. పచ్చి బఠానీలో మంచి ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. మన బాడీకి సరిపోయే ప్రోటీన్ దాని నుంచి మనకు అందుతుంది. ఇక్కడ నా దగ్గర పచ్చి బఠానీ లేదు, అందుకని లాస్ట్లో నేను వేరొక ఐటెం వేసుకుంటున్నాను. అటుకులు పైనుంచి వేసాం కాబట్టి మనం తప్పకుండా అటుకులకి తగ్గట్టు లైట్గా ఉప్పు కూడా వేసుకోండి. లాస్ట్లో మనం నిమ్మకాయ పిండుకుంటాం కాబట్టి సాల్ట్ తక్కువ వేసుకుంటేనే బెటర్. ఒకసారి సాల్ట్ వేసుకున్నాక బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 minutes దీన్ని ఆ సాల్ట్ పట్టేటట్టు మగ్గనివ్వండి. 2 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే దీంట్లో నేను వేయించిన పల్లీలు వేసుకుంటున్నాను. ఆయిల్లో ఫ్రై చేస్తే ఎక్కువ ఆయిల్ వస్తుంది కాబట్టి నేను ముందే పల్లీలు ఫ్రై చేసి పెట్టుకుంటాను. సో దట్ అవి వేగేంత ఎక్కువ ఆయిల్ మనం వేసుకోకుండా మనకి తక్కువ క్యాలరీస్ తోటి సరిపోతుంది. సో ఇది కొంచెం స్టవ్ మీద నుంచి కింద పెట్టుకుని ప్లేట్లో వేసుకున్న తర్వాత కొత్తిమీర అలాగే నిమ్మరసం పిండుకోవచ్చు. ఎందుకంటే వేడి మీద వేస్తే నిమ్మరసం వల్ల చేదు వస్తుంది, లేదా విటమిన్ సి కూడా తగ్గుతుంది. సో తప్పకుండా స్టవ్ మీద నుంచి దించేసి మీరు ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఇలా చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది చక్కగా వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు నైట్ 6 to 7 లోపు తినాలి. ఇదే మీకు డిన్నర్. హై ప్రోటీన్ అండ్ లో ఫ్యాట్ తోటి చక్కగా అన్ని వెజిటబుల్స్ వేసుకొని మనం చేసుకున్నాం కదా. ఈ వెయిట్ లాస్ పోహాతోటి మనం ఈజీగా 10 kgs తగ్గచ్చు 1 monthలో. ఎందుకంటే చక్కగా హై ప్రోటీన్ కంటెంట్ తింటేనే మనం వెయిట్ లాస్ అవుతాం. ఈ విషయం మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను, అలాగే వీడియో హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. తప్పకుండా డైట్ ప్లాన్ ఫాలో అయ్యి మీకు రిజల్ట్స్ ఎలా వచ్చాయి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మీకు ఒబెసిటీతో బాధపడుతున్న మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీస్ కానీ తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా బరువు తగ్గుతారు. తప్పకుండా బరువు తగ్గిన వాళ్ళు మాత్రం ఈ వీడియో కింద వచ్చి కామెంట్ చేయండి. సో దట్ అవి వేరే వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే మీరు హై ఒబెసిటీతో బాధపడుతున్నా, వెయిట్ లాస్ కావాలనుకుంటున్నా, మ్యారేజ్ ఉంది, ఫంక్షన్స్ ఉన్నాయి, ఇలా వెయిట్ లాస్ కావాలి 15 days to 1 month లోపల అనుకుంటే తప్పకుండా కింద కనిపించే నెంబర్ ద్వారా ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. మీకు బెస్ట్ డైట్ ప్లాన్స్ మీ హైట్ వెయిట్ని బట్టి, బిఎంఐని బట్టి నేను మీకు డైట్ ప్లాన్స్ ఇస్తాను. సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే ఫిట్, స్టే హెల్దీ అండ్ హ్యాపీ.